సీజన్కు తగ్గట్టుగా డిమాండ్ ఉన్న పంటలు సాగు చేస్తే రైతులకు లాభాలకు తిరుగుండదు. జగిత్యాల జిల్లా రైతులు సరిగ్గా ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు. 10 ఏళ్లుగా సమ్మర్లో కీరా దోస దిగుబడితో లాభాలు గడిస్తున్నారు. మల్యాల, పెగడపల్లి మండలాల్లో రైతులు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. తాము పండించిన కీరా దోసను స్వయంగా విక్రయిస్తూ తమ కష్టానికి తగిన ప్రతిఫలం అందుకుంటున్నారు. రైతుల పాలిట లక్ష్మీధారగా జగిత్యాల కీరాపై టీ న్యూస్ ప్రత్యేక కథనం. మార్కెట్ డిమాండ్ను బట్టి పంటలు పండిస్తే రైతు సక్సెస్ అవుతాడు. ఆ పంటను తానే అమ్ముకుంటే ఇక ఆ రైతుకు తిరిగే ఉండదు. అందుకే జగిత్యాల జిల్లా మల్యాల, పెగడపల్లి మండలాల పలు గ్రామాల రైతులు ఇదే ఫార్ములాను అనుసరిస్తున్నారు. సాంప్రదాయ సాగుకు స్వస్తి పలికి వినూత్నమైన పద్ధతిలో లాభాలు ఆర్జిస్తున్నారు. స్వల్పకాలంలో ఎక్కువ దిగుబడినిచ్చే కీరా దోసను వేసవి సీజన్లో సాగు చేస్తున్నారు. సాగు చేసిన కీరా దోసను రైతులే స్వయంగా విక్రయిస్తున్నారు. జగిత్యాల జిల్లాలో మల్యాల, పెగడపల్లి మండలాలు ఇప్పుడు కీరా దోస సాగుకు కేరాఫ్గా మారాయి. మ్యాడంపల్లి, తక్కళ్లపల్లి, సుద్దపల్లి, బతికేపల్లి గ్రామాల్లో రైతులు ఎక్కువగా కీరా దోసను సాగు చేస్తున్నారు. వేసవి సీజన్ వచ్చిందంటే చాలు ఇక్కడి రైతులు ఖచ్చితంగా కూకుంబర్ పంటలను సాగు చేస్తారు. ప్రతి ఏటా ఫిబ్రవరి చివరి నుంచి మే నెల వరకు ఇక్కడి రైతులు కీరా దోసను విక్రయిస్తూ రోజువారీగా లాభాలు పొందుతున్నారు. సేంద్రియ పద్ధతిలో కొత్త రకం వంగడాలను వినియోగిస్తూ అధిక దిగుబడిని సాధిస్తున్నారు. నాణ్యమైన కీరా దోస కావడంతో ఇక్కడి పంటలకు అటు మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంది. వేసవి సీజన్లో జగిత్యాల పట్టణ కేంద్రాల్లో ఎక్కడ చూసినా లోకల్ గా పండించే కీరా దోసలే కనిపిస్తున్నాయి. నా పేరు చంద్రమౌళి, సుద్దపల్లి మాది. 25 గుంటల దోస తోటేసిన రోజు 30 కిలోలు అమ్ముతాం. కిలోకి 60 రూపాయలు. పేరు లత, మేడంపల్లి. దోసకాయలు పెట్టినాం, ఒక రోజుకు 20 కిలోలు దింపిస్తాం. కష్టపడి ఇక అమ్ముకుంటాం, మేమే అమ్ముకుంటాం. ఇక్కడ ఎవరికి పోయాం, మేమే కష్టపడి దింపుకుంటాం, మేమే కష్టపడి అమ్ముకుంటాం. రోజు 20 కిలోలు వెళ్తాయి. కిలో 60, 50, 60 అమ్ముతాం. ఇప్పుడు ఇక సీజన్ కాబట్టి 70 వస్తుంది. 10 ఏళ్లుగా జగిత్యాల జిల్లా రైతులు వినూత్నమైన సాగు పథంలో సాగుతున్నారు. మూస ధోరణిలో కాకుండా సీజన్ కు తగ్గట్టుగా స్వల్పకాలంలో దిగుబడినిచ్చే కూరగాయలు పంటలు పండిస్తున్నారు. సమ్మర్ సీజన్ అయితే కీరా దోస పంట ఇక్కడి రైతులకు లాభాలు కురిపిస్తుంది. విత్తనాలు లేని సన్న రకం కీరా దోసను రైతులు ఎక్కువగా పండిస్తున్నారు. ప్రతిరోజు దాదాపు 40 కేజీల వరకు దిగుబడి పొందుతున్నారు. కేజీ కీరా దోసను 40 నుంచి 70 వరకు సొంతంగా రైతులే అమ్ముకుంటున్నారు. మేము విత్తనాలు స్టార్ట్ చేస్తామంటే 2 నెలల 15 రోజుల ముందు విత్తనాలు పెడతాం. విత్తనాలు పెట్టిన తర్వాత 2 నెలలకు క్రాప్కి వస్తుంది. క్రాప్కి వచ్చిన దాకా మంచి కలుపు మంచిగా తీసుకుంటాం. అట్లా కలుపు తీసుకుని ఎంత మంచిగా తీసుకుని అంత దిగుబడి వస్తుంది. నా పేరు అశోకు, మేడంపల్లి గ్రామం, జగిత్యాల డిస్టిక్. మేము గత 14-15 సంవత్సరాల నుండి దోస సాగు చేస్తున్నాం. ఇది జగిత్యాలలోనే మా మేడంపల్లి గ్రామం దోస అంటే చాలా ఫేమస్. అక్కడ వినియోగదారులు కూడా మా మేడంపల్లి గ్రామం దోస అంటే చాలా బాగా లైక్ చేసుకొని కొంటూ ఉంటారు. అయితే జగిత్యాలలో మేము దోస అమ్మడానికి మాకు కొంచెం చాలా ఇబ్బందిగా ఉంది. మున్సిపల్ వాళ్ళు స్పందించి మాకు కొంచెం స్థలం కేటాయిస్తే మేము అక్కడ మద్దతు ధరకు అమ్ముకోగలము, మేము సరైన రేటుకి అమ్ముకోగలమని కోరుచా ఉన్నాము. అయితే మేము ఒక 20 గుంటల్లో దోస సాగు చేస్తే మాకు ఒక 70-80 వేల లాభం సమకూరే అవకాశం ఉంది. అంటే పొలం కంటే ఇది పొలం 4 నెలలు పడుతుంది. ఇది ఒక 2 నెలల్లో చేతికి క్రాప్ వస్తుంది. లాభం కూడా చాలా బాగుంటుంది. నా పేరు మల్లేష్, మాది జగిత్యాల జిల్లా, మేడంపల్లి గ్రామం. మేము కూడా దోస సాగు గత 10 సంవత్సరాల నుండి చేస్తున్నాం. ఈసారి కూడా ఒక 20 గుంటల్లో దోస సాగు చేయడం జరిగింది. అయితే ఇది 12 నెలల మనం నేలను చదును చేసుకొని పొడి చేసుకొని విత్తుకుంటే మనకు 3 నెలల క్రాప్ వస్తుంది. 3-5 నెలల దాకా ఈ క్రాప్ వస్తుంది. ఇప్పుడు దోసకాయలకు మంచి డిమాండ్ ఉంటుంది. ఎండాకాలం ఎక్కువ, వేసవి కనుక వేడి కనుక ఎక్కువ తినడానికి ఇష్టపడతారు. అయితే ఈ దోస సాగు 3వ నెల నుండి ప్రొద్దున్నే తెంపుతూ బండ్ల మీద జగిత్యాలకు వెళ్ళి మేమే స్వయంగా ఫ్రెష్గా జనాలకు అందిస్తాం. ఇది కూడా ఫ్రెష్గా ఉండడం వలన అక్కడ జగిత్యాల వాసులు కూడా ఎక్కువ దోసకాయలు తినడానికి ఇష్టపడతారు. మేడంపల్లి దోశ అంటే ఒక పేరు పొందిన దోశ కరీంనగర్ జిల్లాలోనే. జగిత్యాల జిల్లాలోని మల్యాల, పెగడపల్లి మండలాల్లోని రైతులు కీరా దోస సాగుతో సమ్మర్లో లక్షల్లో లాభాలు పొందుతున్నారు. కేవలం 10 గుంటల భూమిలోనే సరాసరిగా 20 క్వింటాళ్ల వరకు కీరా దోస దిగుబడి సాధిస్తున్నారు.
వేసవి సీజన్ అంటే దోసకాయ ఇష్టపడని వారుండరు. అలా డిమాండ్కి అనుగుణంగా దోస సాగు చేస్తూ మంచి లాభాలు పొందుతున్నారు. ప్రతి ఏటా ఈ గ్రామాల నుంచే జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కరీంనగర్లో కూడా వీరి విక్రయాలే ఉంటాయి. స్వయంగా విక్రయిస్తూ మంచి లాభాలు పొందుతున్నాం. ప్రతి ఏటా ఈ పంట 3 నెలల పాటు సాగు చేస్తామని ఈ రైతులు చెప్తున్నారు. ఇది దోస సాగు చేస్తున్న అభ్యుదయ రైతులు చెప్తున్న వివరాలు. కెమెరా పర్సన్ మనోజ్ కుమార్తో సందీప్ రావు, టీ న్యూస్, జగిత్యాల జిల్లా.